దొంగాట ఆడియో లాంచ్కి విచ్చేసిన గెస్ట్లందరికీ అండ్ అలాగే వీళ్ళని విష్ చేయడానికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చిన ప్రేక్షకులు ఫ్యాన్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను వంశీ డైరెక్షన్లో అండ్ లక్ష్మీమంచి గారి ప్రొడక్షన్ వాల్యూలో రఘు కుంచే గారి మ్యూజిక్లో ఇన్ని హంగామాలు జరుగుతూ ఇంతమంది యాక్టర్స్ అందులో యాక్ట్ చేయడం అండ్ ఇట్స్ గోన్ బి సంథింగ్ రియల్లీ స్పెషల్ మూవీ కాబట్టి ఈరోజు ఆడియో కూడా అంతే స్పెషల్గా ఉండబోతోంది. సో లెట్స్ ఆల్ టుగెదర్ ఎంజాయ్ దిస్. ఇప్పుడు రావాల్సిన మన ఇంపార్టెంట్ వ్యక్తి వచ్చేసారు. డైలాగ్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారు వచ్చేసారు. వారికి సగౌరవంగా స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి చందమామ కథలు మొత్తం టీంని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా. సో చందమామ కథలు టీం ఇప్పుడు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేస్తారు. First song launch. Congrats, Manchu. I knew Lakshmi Manchu as a cute little girl with a lullaby voice. Then I knew her as a versatile actress with a strong voice. And now I know her as a very beautiful actress with a sexy voice. Hearty congratulations to Lakshmi Manchu, Manchu Music, Vamshi, and the hero of this evening, Raghu Kunche, and the heroine of the project, Lakshmi Manchu, and the Manchu family. Hearty congratulations. Wish you all the best. You're rocking on YouTube. You will rock all over the world with Dongata. Congratulations. You're looking amazing, gorgeous as ever. Heroes Inka, added Manchu music logo okati, and you're producing a film, and Dongata, you're the lead. Awesome. It's all happy. So it's her day. It's the it's music launch, and I hope Dongata Raghavendra garu cheppinattu baga double sampanchali, and inka maname out of the box cinema diyali. Right. Thanks a lot. All the very best, Lakshmi. All the very best, Sesh. Very good actor. And Vamshi kuda all the very best. I can't see him. So that's about it. All the very best. Thank you. Thank you. I'm really glad I have a friend like her. She's so supportive, and I'm here to just show her that I'm also supportive. And good luck, Vamsi. Good luck. I can't see you wherever you are. All the very best. And Raghu Kunche, again, I hate you another time for giving her such a beautiful song. నేను ఎప్పుడు రఘుతో కంప్లైంట్ చేస్తాను అనమాట, నాకు ఒక సాంగ్ ఇవ్వండి మీరు అని. సో ఎనీవేస్ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఓవర్. వాళ్ళ మూవీ గురించి అండ్ విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుందాం. ఐ వెల్కమ్ మిస్టర్ స్వీట్ విష్ణు గారు. అందరికీ నమస్కారం, ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అక్క లక్ష్మికి ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దొంగాట. May you produce a lot more movies and prestigious movies, and all the best for your music label also. Wish you all the best. Godspeed. రఘు కుంచే గారితో పాటు టైటిల్ ట్రాక్ కంపోజ్ చేసిన సాయి కూడా ఉన్నారు. యు నో హిస్ నేమ్? సాయి కార్తిక్. ఎస్, సాయి కార్తిక్ ఉన్నారు. సో దొంగాట టైటిల్ ట్రాక్ పాడబోతున్నారు. సో ఆయన పర్ఫామ్ కూడా చేయబోతున్నారు. సో వి వెల్కమ్ సాయి కార్తిక్ గారు ఆన్ ద డయాస్ ప్లీజ్. మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఇది నాకు రెండో సినిమా. ఫస్ట్ సినిమా రౌడీ చేశాను అండ్ సెకండ్ మూవీ. ఈ సినిమాకి టైటిల్ ట్రాక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మంచు లక్ష్మి గారికి అండ్ డైరెక్టర్ గారికి, వంశీ గారికి, అందరికీ. అంటే ఇప్పుడు స్పెషల్ విషయం ఉంది. ఇంతటి వరకు మేము ఈ ఆడియోలో ఒక సాంగ్ గురించి మేము అందరం డిస్కస్ చేసుకుంటాం. ఇట్స్ సంథింగ్ రియల్లీ వెరీ స్పెషల్. ఆ సాంగ్ ఈ టీం మెంబర్స్ అందరికి కూడా చాలా ఇష్టమైన పాట అది. సో మనం మాట్లాడుతున్న ఆ ఏంద్రో పాట గురించి, ఆ ఏంద్రో పాట గురించి అసలు ముందు కర్త కర్మ క్రియ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రఘు కుంచే గారు, మిమ్మల్ని వేదిక మీద ఆహ్వానిస్తాం సార్, ప్లీజ్. దొంగాట అనగానే ఆ ఆటలో రకరకాల దొంగలు ఉంటారు. ఈ సినిమాకి చివరిలో వచ్చిన దొంగ నేను. ఈ పాట నాతో చేయించాలని అనుకున్నటువంటి లక్ష్మి గారికి, అలాగే దర్శకులు వంశీకి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లక్ష్మి గారు పాడడం వల్ల ఈ పాటకి ఎక్స్ట్రా కలర్ రావడం, ఒక ఇమేజ్ రావడం అనేది జరిగింది. ఈ లాస్ట్ 5 డేస్లోనే ఈ పాట యూట్యూబ్లో ఒక హ్యూజ్ సెన్సేషన్ లాగా నిలిచింది. లిరిక్ రైటర్ వరికుప్పల యాదగిరికి
నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను వరకపిల్లారి గారి. అమేజింగ్ లిరిక్స్, యు ఆర్ టు బెస్ట్, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి లక్ష్మి గారు మీరు స్టేజ్ మీదకి వస్తే ఈ పాట మనం పాడి ఇక్కడ. సో మరి ఈ పాటని ఒరిజినల్గా లాంచ్ చేయడానికి ఎంతో మందికి ఆడవాళ్ళకి ఎప్పుడు ప్రోత్సాహాన్ని ఇస్తూ వెన్నంటే ఉన్నారు. దేవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మా అందరికీ ఎంతో ఇష్టమైన అమ్మ మా నిర్మలమ్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా. సో దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అమ్మ. సో ఇట్స్ అ గర్ల్స్ సాంగ్, మీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ మాకెప్పుడు. సో ప్లీజ్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ నిర్మలమ్మ గారు అందరికీ తెలుసు, ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీని అలా హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో మన డాక్టర్ మోహన్ బాబు గారి ధర్మపత్ని, అందరికీ ఎంతో ప్రీతికరమైన అమ్మ. అండ్ అలాగే రైటర్ నిర్మల గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హలో. ఇవాళ సమాజం ముందుకు తీసుకువెళ్ళి ఒక పాట రూపంలో చాలా క్యాచీగా ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఇవాళ ఈ పాట నుంచి లక్ష్మి గారు ఒక ఛాలెంజ్ని సమాజం మీద సినిమా రంగంలోనూ విసిరినందుకు ఆవిడకి అభినందనలు తెలియజేస్తూ ఈ పాటని ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. మంచు లక్ష్మి గారు ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ నాకు ఉమామహేశ్వరరావు గారి ద్వారా తెలిసింది. అంకురం సినిమా డైరెక్టర్ ఉమామహేశ్వర గారి ద్వారా. లక్ష్మి గారు చాలా మంచి పాట రాశారు, మీరు ఒక ఫెమినిస్ట్ రైటర్గా రావాలి అని ఆయన అంటే నేను వచ్చాను. పాట విన్నాను. పాట విన్న తర్వాత చిత్రీకరణ ఏమిటి, ఈ పాట సరే ఇలా ఉంది, చిత్రీకరణ ఏమిటి అని నాకు అనిపించింది. చిత్రీకరణ కూడా చూశాను. ఇవాళ ఇప్పుడు లక్ష్మి గారి పాట కూడా సరదాగా నవ్వుకోవడానికి ఎక్కువ బాగుంది. అయితే చివరికి మనం ఎలా అయిపోయామంటే సీరియస్గా మాట్లాడితే వినే పరిస్థితిలో లేవు. ఒక పాట కానీ మాట కానీ నాటకం కానీ ఏదైనా దాంట్లో నవ్వు ఉండాలి, ఒక పెప్ ఉండాలి, అటువంటి ధ్వనులు ఉండాలి. అప్పుడు మాత్రమే బాగుంటుంది, వినేలా కనిపిస్తుంది. కానీ దీనివల్ల ఎంతవరకు చూస్తుంది అనేది, ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అనేది మనం ఇంకా చూడాలి. లక్ష్మి గారు ఇంకా సీరియస్ పాటలు కూడా రాయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సాంగ్ చాలా బాగుంది, నాకు నిజంగా చాలా నచ్చింది. అండ్ షీఈ్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ అ లాట్ ఆఫ్ విమెన్ అవుట్ దేర్. ప్రొడ్యూస్ చేస్తుంది, యాక్ట్ చేస్తుంది, సింగ్ చేస్తుంది. There's everything that she does, so she's a huge inspiration for all of us. And ivala donga aata kosam a big congratulations for your audio launch. Raghu gariki pedda congratulations. And Vamshi has a very interesting memory in my mind. Super happy for everyone who's on this film, and congrats for even Manchu Music. Superb idea. So all the very best to Donga Aata. We invite firstly Manchu Manoj onto the stage. So please. ఆడియోకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వంశీకృష్ణ డైరెక్టర్ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఇంటర్మీడియట్ నుంచి నా క్లోజ్ ఫ్రెండ్. అండ్ నాకు ఇప్పటివరకు సినిమాలోనూ నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు మేబీ వెన్ ఐ డూ సాంగ్స్ ఆర్ స్టన్స్ అండ్ వెన్ ఐ హ్యావ్ టు డైరెక్ట్ స్టన్స్ అండ్ స్టఫ్ కొన్ని నాకు ఎప్పుడు బ్యాక్ బోన్గా ఎడిటింగ్లోనూ లైవ్ యాక్షన్లోనూ నాకు ఎప్పుడు వంశీ ఉండేటోడు నా వెనకాల. సో హీ వాజ్ ఆల్వేస్ బీన్ మై సపోర్ట్. అండ్ ఈరోజు ఇంత బాగా సినిమా తీసాను, నేను సినిమా చూశాను, చాలా బాగా వచ్చింది, అందుకే కాన్ఫిడెంట్గా చెప్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా డెఫినెట్గా ప్రతి ఒక్కరు పొట్టలు ఉబ్బిపోయేలా నవ్వి పడతారు. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. మీ రియాక్షన్ చూసేదానికి. టోటల్ టీమ్ ఎఫర్ట్ అండ్ వండర్ఫుల్ టీమ్. ఆల్ ది వెరీ బెస్ట్. లక్ష్మి ఈ సినిమాలో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ చేయాలంటే వెంటనే ఎస్ అని చెప్పాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ లక్ష్మి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఎస్ అని చెప్పంటారు. ఈ సినిమాలో పాట పాడింది డాన్స్కి కూడా ఎక్కడ ఇంత ముందు సినిమాలో చేసినట్లేదు, కాకపోతే ఈ సినిమాలో స్కోప్ ఉన్నట్టుంది. తర్వాత ఈ సినిమా డైరెక్టర్ వంశీ, నా ఫస్ట్ షాట్ వంశీ డైరెక్ట్ చేశాడు యాక్చువల్లీ. సో అప్పుడే ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఇన్ మై మైండ్ నెక్స్ట్ ఒక సినిమాలో హీరోగా చేసేటప్పుడు ఎవరితో పెట్టుకుందాం అన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వంశీ అయితే ఎలా ఉంటాడు అని చెప్పి.
తర్వాత కాకపోతే టచ్లో లేకుండా జస్ట్ మిస్డ్ ఆఫ్. సో ఇట్స్ లైక్ నాకు కూడా కొద్దిగా క్యూరియస్గా ఉంది ఎలా తీసుంటాడు ఈ సినిమా అనేది. సో అండ్ అడవి శేషు జిమ్లో కూడా కలుస్తూ ఉంటాను. అండ్ ఇట్స్ అ ఫ్యాబులస్ యాక్టర్. అండ్ ఐ ఫీల్ ఫర్ దొంగాట సినిమా ఇస్ లైక్ యూనో టీమ్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ అందరూ కలిసి చేసిన సినిమా అనిపిస్తుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ లక్ష్మి. యాక్చువల్లీ నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఈ సాంగ్లో సేమ్ టైం నేను చిన్మయ్య సేమ్ టైం షూట్ జరిగింది. సో ఐ గాట్ టు షేర్ ద సెట్ అండ్ సేమ్ సాంగ్లో నేను ఉండటం నాకు కిక్ వచ్చింది. సో నువ్వు కాదు నేనే థ్యాంక్స్ చెప్పాలి నీకు. అండ్ బాగా విమర్శించావు లక్ష్మి. ఉండర్లే ఒక సాంగ్, అన్ని టీజింగ్ సాంగ్లు అబ్బాయిలు ఉన్నప్పుడు అమ్మాయిలు ఉండడం తప్పలేదు. సో వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఫోర్త్ సాంగ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఫైనల్ సాంగ్ ఇన్ ద ఆల్బమ్ అండ్ నాకు తెలిసి ఇట్స్ అ మెలోడియస్ నెంబర్. సో ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి సీనియర్ మోస్ట్ డైరెక్టర్ బి గోపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే సుమంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దశరథ్ గారిని కూడా వేదిక మీద. దొంగాట పోస్టర్స్ చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా రిచ్గా ఉన్నాయి. మా మోహన్ బాబు గారి అమ్మాయి లక్ష్మి మెల్లమెల్లగా ఒక్కొక్కటి అచీవ్ చేస్తుంది. ఈ సినిమాలో పాట పాడింది, ఆ పాట చాలా బాగుంది. అలాగే డైరెక్టర్ వంశీ ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఇంకా చాలా సినిమాలు చేయాలి, పెద్ద డైరెక్టర్ అవ్వాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే ఇంతకుముందు రమణమ్మ పాట కూడా చాలా బాగా చేశారు, అది పెద్ద హిట్ అయింది. అలాగే ఆల్రెడీ ఏంది రో పాట సూపర్ హిట్. ఆల్ ద బెస్ట్ రఘు కుంచే గారు. ఈ సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరు నాకు మంచు స్నేహితురాలు, మంచి స్నేహితుడు. ఈ సినిమా ఇండస్ట్రీ బాగుండటానికి నా ఉద్దేశంలో మేల్ డామినేటెడ్ ఎప్పుడు ఉండకూడదండి, కేవలం మేల్ డామినేటెడ్. ఫీమేల్ పర్సనాలిటీస్, స్ట్రాంగ్ ఫీమేల్ పర్సనాలిటీస్ తప్పకుండా అవసరం. అండ్ ఐ థింక్ దానికి నిదర్శనం లక్ష్మి. అండ్ ఫర్ దాట్ పర్పస్ అలోన్ అండ్ బికాస్ షీఈ్ మై ఫ్రెండ్, షీల్ ఆల్వేస్ హ్యావ్ మై సపోర్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ యాజ్ ఫర్ శేష్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, హీరో. పాపం మంచి లైఫ్ అమెరికాలో వదిలిపెట్టేసుకుని, శాన్ ఫ్రాన్సిస్కోలో వదిలిపెట్టేసుకుని ఇక్కడికి వచ్చి మా ఇండస్ట్రీలో ఉండటానికి ట్రై చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఇప్పుడు మొన్నే చెప్పాడు పాపం, నా మదర్ని ఫాదర్ని చూసి 1 సంవత్సరంన్నర అయిందంట. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్ బట్ ఐ ఫీల్ గుడ్ ఫర్ హిమ్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా డైరెక్టర్ వంశీ దాదాపు ఒక 12 ఇయర్స్గా తెలుసు. నాకు ఒక సొంత తమ్ముళ్ళు లాంటి వాడు. నాకు ఇన్ఫ్యాక్ట్ శ్రీ సినిమా చేస్తున్నప్పటి నుంచి పరిచయం అయ్యాడు. మోహన్ బాబు గారి కంపెనీలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ చేస్తూ చాలా క్రియేటివ్ పర్సన్, చాలా కష్టపడతాడు. ఇందాక ఎవరో అన్నట్లు మంచి సెన్సిబుల్ అండ్ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి. ఈ సినిమా షార్ట్గా చాలా బాగుంటుందని నా నమ్మకం. తనని డైరెక్ట్ చేసిన లక్ష్మి గారికి నా పర్సనల్ థ్యాంక్ యూ. అండ్ లక్ష్మి గారు ఇప్పుడే సాంగ్ చూశాను, రాకింగ్ అంటే ఆ లిరిక్స్ ఉండటం వేరు, దానికి అంత యాటిట్యూడ్ పెట్టడం అయితే సూపర్. ఇంకెవ్వరు కూడా ఇంత బాగా చేయలేరు. నేను ఇది మనస్ఫూర్తి చెప్తున్నాను, ఏదో ఒకటి అనాలని కాదు, నిజంగా ఎక్స్ట్రాడినరీ చేశారు. సూపర్ సూపర్ సూపర్. రఘు, ఇక దీని తర్వాత నువ్వు ఐటమ్ నెంబర్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ప్రతి దాంట్లో ఒక షాట్ హిట్ సాంగ్ కావాలని అంటే నీ ఎమటపడేట్లున్నారు. చాలా బాగుంది. శేషుకి, అందరి టీంకి నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ గ్లాన్స్ ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనడానికి శాంపుల్ అంటే థియరిటికల్ ట్రైలర్. సో ఇదే ఫస్ట్ లుక్ కింద వస్తుంది, జనాలకి చిన్న తెలుస్తుంది ఏం జరగబోతోంది ఈ సినిమాలో, ఎలా ఉండబోతోంది, కథ ఏమై ఉండొచ్చు అనేది. సో ఇలాంటి ముఖ్యమైన స్టేజ్ అంటే నాకు తెలిసి ముఖ్యమైన వ్యక్తి వచ్చి లాంచ్ చేయాలి. సో వి రిక్వెస్ట్ సార్ మోహన్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా.
సినిమా థియేటర్లో ట్రైలర్ ప్రారంభం చేస్తున్నాం. లక్ష్మీ ప్రసన్న, నాకు తెలియకుండానే కథ, నాకు తెలియకుండానే డైలాగులు, నాకు తెలియకుండానే పాటలు. ఈ సినిమాను గురించి నాకు ఏమీ తెలియదు. సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం. కాబట్టి మంచి చిత్రాలు చేయి. నిర్మాతగా మాత్రం నేను ఎంకరేజ్ చేయను, బట్ నిర్మాతగా నువ్వు చేశావు. ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని ఆ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. For helping me start my journey, thanks to Lakshmi. Thanks to Vamsi for giving me the chance, and thanks for Madhu for all the help. Thank you. అందరికీ థ్యాంక్ యూ అండి. వెరీ హ్యాపీ, దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. చాలా సంతోషంగా ఉంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై యాక్టర్స్, స్టార్టింగ్ ఫ్రమ్ శేష్, మధునందన్, ప్రభాకర్ రాలేదు, లక్ష్మి గారు, అండ్ ఎవ్రీవన్, సాయి కార్తిక్. ఆల్ థ్యాంక్ యూ. లక్ష్మి గారికి మెనీ 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 థ్యాంక్స్, అండ్ లక్ష్మి గారికి ఆల్ ది బెస్ట్. లక్ష్మి గారు సినిమా అంటే ఆమె సినిమాలు హిట్ అవుతే డైలీ ఒక 100 మంది ఫుడ్ తింటారండి, 100% అది. అలాంటి వాళ్ళ సినిమాలు ఎక్కువ రోజులు ఆడాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి. లక్ష్మి గారి పేరులో ఉన్న లక్ష్మి ఆమె దగ్గరే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా 100% లక్ష్మి గారి గురించే ఆడాలి, ఆమె గురించే ఆడాలి. ఎందుకంటే ఆమె ఇంకా 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 సినిమాలు చేయాలి, మాలాంటి వాళ్ళకి ఎన్నో అవకాశాలు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. Thank you.